జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నను కన్న భూమి ఎంత గొప్పదో. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సో అసలు విషయం ఏంటిది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చెల్ల వంశేంద్ర గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో ఏంటి సార్, అసలు నిన్న మీరు చెప్పడం జరిగింది, ఛాలెంజ్ చేయడం జరిగింది, ఓపెన్ ఛాలెంజ్, ఏదైతే 15 కోట్లు పార్టీ నుండి అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. సో అసలు విషయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల తరుణంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉండి అప్పుడే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డికే అరుణ గారు 15 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించడం జరిగింది. దీనిపైన నేను రామభక్తుడిని, రాముడంటే నీతికి, నిజాయితీకి, ధర్మానికి, నిజంకి నిదర్శనం. సో ఈ అంశం పైన నేను చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానిపైన స్పందించాలని డికే అరుణ గారు చెప్పినప్పుడు వారు దానికి స్పందించడం జరిగింది. నేను కూడా ఇవాళ 28వ తారీఖు 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉన్న రామాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని కోరడం జరిగింది. కానీ దాని మీద స్పందిస్తూ కూడా ఓన్లీ అదే వంశీచంద్ర రెడ్డి గారు డికే అరుణ మీద కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసము తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? నేను సొంత ఇమేజ్ పెంచుకోవడం కోసం డికే అరుణ గారి మీద ఎందుకు ఆరోపణ చేస్తాను? మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, పాలమూరు ప్రజలకు వాస్తవాలు తెలియాలి, నిజాలు తెలియాలనే ఉద్దేశం. ఏ తరుణంలో అయితే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పార్టీకి అండగా ఉండి కార్యకర్తలకు భరోసానివ్వాల్సినటువంటి సమయంలో, అది ఎట్లాంటి వ్యక్తి, రాజకీయ భిక్ష కాంగ్రెస్ పార్టీ వల్ల పొంది మొదటిసారి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి పదవి పాన్గల్ జెడ్పీటీసీగా తన సొంత నియోజకవర్గం అయినటువంటి గద్దాల్లో ఓడిపోతారనే భయంతో పాన్గల్ జెడ్పీటీసీగా పోటీ చేసి గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ భిక్ష, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఆస్తులు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని లాభాలు పొంది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి 15 కోట్లు డిమాండ్ చేసి ఏ కార్యకర్తలు అయితే మిమ్మల్ని భుజాన పైన మోసినారో, ఏ కార్యకర్తలు అయితే మీ ఎదుగుదలకి కారకులైనారో, ఏ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నిద్ర ఆహారాలు మాని నీ కోసం, నీ ఉన్నతి కోసం పాటుపడినారో వాళ్లకు వెన్నుపోటు పొడిసి కాంగ్రెస్ పార్టీని వదిలి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా చేసినటువంటి. కానీ ఇదే మాట డికే అరుణ గారు కూడా చెప్తున్నారు. తల్లిపాలు రొమ్ము కొట్టినట్టు వంశీచంద్ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి మాట కూడా చెప్పడం జరిగింది. సో ఏమంటారు దీని మీద? వంశీచంద్ర రెడ్డి పుట్టింది కాంగ్రెస్లా, పెరిగింది కాంగ్రెస్లా, స్వశక్తితో ఎన్ఎస్యుఐ నాయకునిగా విద్యార్థి దశ నుంచి కాలేజ్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యునిగా ఎదిగి ఏఐసిసి కార్యదర్శిగా ఈరోజు అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యసమితి ప్రత్యేక ఆహ్వానితిగా ఉన్నటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి. స్వశక్తితో ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని కొడుకుగా ఎదిగి సొంతంగా ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి. మరి నా పైన ఏ కారణంతో ఆరోపణ చేస్తున్నారో డికే అరుణ గారు, కానీ వాస్తవానికి వారు ఆరోపణ చేస్తుంటే
అందరు అనుకుంటుంది ఏంటంటే వారి గురించి వారి మీదనే వారు ఆరోపణ చేస్తున్నట్టుగా ఉంది వారి ఆరోపణలన్నీ కూడా. రైట్ సార్. ఇంకోటి చూసుకుంటే గత ఎన్నికల్లో కూడా వంశీచంద్ రెడ్డి ఆయన టికెట్ను కూడా అమ్ముకోవడం జరిగింది. అలాంటిది నా మీద చెప్పడం ఏందని కూడా ఒక మాట చెప్తున్నారు జరిగింది. సో మరి ఏంటి నిజంగా టికెట్ అమ్ముకోవడం జరిగిందా? అరుణ గారు ఏమన్నారంటే, అంటే పాత్రికేయులు చెప్తున్నటువంటి విషయం, మన వంశీచంద్ రెడ్డి కల్వకుర్తిలో పోటీ చేయలేదు, వంశీచంద్ రెడ్డి నారాయణ రెడ్డి గారికి టికెట్ అమ్ముకున్నాడు అనే మాట చెప్తున్నారు. నేను కల్వకుర్తి శాసనసభ్యునిగా 2014లో ఉండే, డికే అరుణ గారు 2014లో గద్వాల శాసనసభ్యురాలుగా ఉండే. 18లో నేను కల్వకుర్తిలో గెలవలేకపోయినాను, డికే అరుణ గారు గద్వాల్లో ఓడిపోవడం జరిగింది. నేను మొన్న కల్వకుర్తిలో గత 2.5 సంవత్సరాలు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కల్వకుర్తిలో నేను అందుబాటులో లేను ప్రజలకు, కాబట్టి నేను 2.5 సంవత్సరాల నుంచి కల్వకుర్తి ప్రజలకు అందుబాటులో లేను కదా, నేను అక్కడ పోటీ చేయడము ధర్మం కాదేమో అని నాకు భావించి నేను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని కోరినప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది నారాయణ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని. సో నేను నారాయణ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. సో నేను నారాయణ రెడ్డికి టికెట్ అమ్ముకున్నాను, అరుణమ్మ అంటున్నారు. 14లో డికే అరుణమ్మ గద్వాల నుంచి ఎమ్మెల్యేగా ఉండే, 18లో ఓడిపోయింది. నేనంటే 2.5 సంవత్సరాలు లేను కాబట్టి పోటీ చేయలే. అరుణమ్మ అయితే అక్కడనే ఉంది. ఓకే, 2020 మన జరిగిన శాసనసభలో ఎందుకు పోటీ చేయలే అరుణమ్మ? నేను కల్వకుర్తిలో అందుబాటులో లేను కాబట్టి చేయకూడదు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నా. ఆమె అక్కడనే అందుబాటులో ఉంది, నిత్యం ప్రజలలో ఉండే నాయకురాలని చెప్తుంది. మరి ఆమె ఎన్ని కోట్లకు అమ్ముకున్నట్టు? పోటీ చేయకుండా వేరే వ్యక్తికి అవకాశం ఇస్తే టికెట్ అమ్ముకున్నా అనే ఆరోపణ చేస్తే, అరుణమ్మ పోటీ చేయలేదు, వేరే ఎవరినో పోటీలో నిలబెట్టించిండ్రు. సో ఎన్ని కోట్లకు గద్వాల టికెట్ అమ్ముకున్నదో డికే అరుణ గద్వాల ప్రజలకు, పాలమూరు ప్రజలకు ఇవాళ చెప్పాలి. సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే మీరు చెప్పినట్టు ఏదైతే ఆ సమావేశంలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే దేవస్థానానికి తీసుకురండి, వాళ్ళ ముందే అడుగుదామని చెప్పేసి డికే అరుణ గారు చెప్పడం జరిగింది. వంశీచంద్ ఒకరే చెప్పడం కాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేనేమన్నా డికే అరుణ గారితో నరేంద్ర మోడీ గారిని దోల్కరమ్మంటున్నా, అమిత్ షా గారిని దోల్కరమ్మంటున్నా? నేను నిజం నిజమే, సత్యం సత్యమే. రాముని ముందు నేను సత్యం పలుకుతా అని నేను ప్రమాణం చేస్తా అని చెప్తున్నా. నేను చెప్పినా, మిత్రుడు నవీన్ చెప్పినా, ఇంకే మిత్రుడు చెప్పినా సత్యం సత్యమే. 100 మంది చెప్పినా, 10 మంది చెప్పినా, ఒక్కరు చెప్పినా నిజం నిజమే. నిజం మీద నమ్మకం ఉంటే నిజం మాట్లాడాలి. ఇది రాజకీయం కాదు కదా, ప్రతిదాన్ని రాజకీయం చేయాలనే ఆలోచన వాళ్ళు మాట్లాడే మాటలు అవి, తప్పించుకోనిక మాట్లాడే మాటలు అవి. సార్ ఇందాక కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, కాల్ చేశాను మాట్లాడదాం అనుకున్నానని చెప్పడం జరిగింది. సో ఏం చెప్దాం అనుకున్నారు? ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఏం చెప్పేవాళ్ళు? నేను మాట్లాడిన దానికి స్పందిస్తూ అరుణ గారు మాట్లాడుతూ సమయము స్థలము నన్ను చెప్పమన్నారు, లేదంటే ఆవిడ చెప్తా అన్నారు. సో నేను ప్రెస్ మీట్కి వెళ్ళే ముందు ఆవిడ కాల్ చేసి వారికి అనుకూలమైనటువంటి స్థలము సమయం తెలుసుకొని నేను అది ప్రెస్ మీట్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నా. కానీ వారు నేను మాట్లాడలేకపోయినా, సో 28 11 o'clockకి మహబూబ్ నగర్ లో అని నేను ప్రకటించాను. ఒకవేళ వారు మళ్ళీ నాకు కాల్ చేసి ఆ సమయం కానీ ఆ డేట్ కానీ వారికి వీలు కాదంటే మళ్ళీ మార్చుకోవచ్చు. దానికోసం వారి కన్వీనియన్స్ కోసం చేసినాను. చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో కూడా పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. సో మరి ఎట్లా సాగుతున్నారు? ప్రచారం స్టార్ట్ చేశారా? సో మరి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి అధిష్టానం నుండి? వంశీచంద్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చా? ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు? వంశీచంద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత లోక్సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికలు అంటే 2018లో శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ పరాజయం చెందిన తర్వాత పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండి పార్టీ నుంచి లాభ పొందినటువంటి డికే అరుణ లాంటి వ్యక్తులు పోటీ చేయనీకే 15 కోట్లు అడిగి పార్టీ మారి పార్టీకి మోసం చేసి పోయిన తరుణంలో క్లిష్ట పరిస్థితిలో కార్యకర్తలకు అండగా ఉండాలని నేను ఆనాడు పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ నేను ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు. స్వయంగా
పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి నియోజకవర్గమైనటువంటి కొడంగల్ కూడా అదే నియోజకవర్గంలో ఉంది, మహబూబ్నగర్ లోక్సభలో. ఇవాళ ప్రభుత్వం కూడా మంచి ప్రజాపాలన అందిస్తున్నది. అవకాశం కనుక నాకు కల్పిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచిన తర్వాత కని విని ఎరుగని అభివృద్ధి పాలమూరు జిల్లాలో చూపెట్టాలని తాపత్రయంతో నేను పోటీ చేయాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 ఇతర శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు కాక వీర్లపల్లి శంకర్ గారు కానీ, జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు కానీ, జి మధుసూదన్ రెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు కానీ, పర్ణికా రెడ్డి గారు కానీ, వాళ్ళందరితో పాటు పాలమూరు జిల్లాని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.